హాయ్, ఎలా ఉన్నారు? అసలు మనం ఇంటి దగ్గర నుంచి బయట దేశానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు బ్లాక్ లిస్ట్ అవుతున్నాం? మనం చేసే తప్పు ఏంటి? ఆ? చేసే పని మానికిని మనం ఇంటికి ఎందుకు వెళ్ళవలసి వస్తుంది? మనం ఏంటి రూల్స్ని ఫాలో అవ్వకుండా తప్పు ఎందుకు చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. టిక్టాక్నే ఒక 5-6 నెలలు 8 నెలల క్రితం ఒక ఊపేసిన ఆడవాళ్ళు మిలియన్స్ ఫాలోవర్స్ తెచ్చుకుని ఈరోజు బ్లాక్ లిస్ట్లో అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే దేశం వెళ్దామంటే చేతిలో రూపాయి లేక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అప్పు ఇవ్వక ఎంతోమంది ఇబ్బందులు పడి ఎంతోమంది కాలింగ్లు చేసి అడుగుతున్నారు. సో నేనేమంటున్నా అంటే ఎంతమంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నాం, ఏం చేశాము అనేది కాదు ఇంపార్టెంట్. వచ్చిన దేశంలో బ్లాక్ లిస్ట్ అవ్వకుండా మనం ఎంత సంపాదించుకున్నాం, ఏం నిలబెట్టుకున్నాం మనం అనేది ఒక్కసారి ఆలోచించి ఏ దేశమైనా సరే అక్కడ రూల్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ని తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక ఇళ్లలోంచి పారిపోయినా లేదంటే వీసా లేకపోయినా కొన్ని దేశాల్లో అక్కమ లేకపోయినా మీరు మీ హస్బెండ్కో మీ పిల్లలకో మీ అమ్మకో మీ నాన్నకో ఎవరికైనా ఏ టైంలోని ఏదైనా జరగవచ్చు. మీ ఇన్ని సంవత్సరాలు మా ఇంటికాడ ఏది అవ్వదని ఎవరో రాసి పెట్టలేదు. ఏ నిమిషంలో ఏదైనా జరగవచ్చు. ఆ టైంలో సడన్గా మీరు టికెట్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితి మీరు చేసిన తప్పు వల్ల. అందుచేత ఏంటంటే ఏ దేశంలో మీరున్నా అక్కడ రూల్స్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫాలో అవ్వండి. ఎవరికి ఇబ్బంది ఉండదు. 2 సంవత్సరాలకో సంవత్సరాలకో ఇంటికి వెళ్ళి రండి, మీకున్నంతలోనే చేసుకోండి. డబ్బు ఆశతోటి ఇళ్లలోంచి పారిపోయి ఇలాగా జనాల మాటలు విని అటువంటి పనులు ఏది చేయొద్దు. సలహాలు ఇచ్చిన వాళ్ళు రేపొద్దున మీరు పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటే మిమ్మల్ని ఇడిపిస్తే ఒక్కళ్ళు కూడా రాదు. ఆ రోజు మీరెవరో వాళ్ళెవరో ఇప్పుడు సలహాలు ఇస్తారు, కానీ ఆ రోజు మీకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. అందుచేత ఏంటంటే రూల్స్ని బట్టి ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.